ఇజ్రాయెల్కి మరో బిగ్ షాక్. కుడ్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ బతికే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇస్మాయిల్ ఖానీని చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఇటీవల యుద్ధంలో పలువురు టాప్ కమాండర్లను ఇజ్రాయెల్ లేపేసింది. అందులో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ కూడా ఉన్నట్లు ప్రకటించారు. ఇస్మాయిల్ ఖానీని ప్రధాన శత్రువుగా ఇజ్రాయెల్ చూస్తుంది. ఖానీని లేపేసే ఐఆర్సీజీ కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని ఇజ్రాయెల్ భావించింది. దీంతో ఇటీవల ఐఆర్సీజీ హెడ్ క్వార్టర్స్ పైన కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. కానీ ఇరాన్లో జరుగుతున్న విక్టరీ డే సంబరాల్లో సడన్గా ఇస్మాయిల్ ఖానీ ప్రత్యక్షమయ్యాడు. ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నాడు ఇస్మాయిల్ ఖానీ. ఇజ్రాయెల్ దాడుల సమయంలో అజ్ఞాతంలోకి ఇస్మాయిల్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అతడు చనిపోయాడని ప్రకటించడం ద్వారా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందంటూ ఇరాన్ చెప్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కుడ్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ చనిపోయినట్టు వచ్చినటువంటి వార్తల్ని ఇప్పుడు ఇరాన్ ఖండిస్తుంది. ఒకసారి గతంలో ఇజ్రాయెల్ ప్రకటించిన దృశ్యాలు మనం చూద్దాం. గతంలో ఇజ్రాయెల్ ఇస్మాయిల్ ఖానీ చనిపోయినట్టుగా కొన్ని ధృవీకరణ ఇచ్చింది. ఎస్, ఇరాన్ కుడ్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ కిల్డ్ బై ఇజ్రాయెల్ అంటూ ఎన్వైటీ రిపోర్ట్స్ అంటూ చూసాం. గతంలో వచ్చినటువంటి రిపోర్ట్స్ అవి. అలాగే తాజాగా 13వ తేదీన చనిపోయినట్టుగా కూడా, దాడుల్లో చనిపోయినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ ఈ విక్టరీ డే వేడుకలో ఎస్ ఇది చూడండి, 13వ తేదీన 13 జూన్ 2025లో అతను తమ దాడుల్లో చనిపోయినట్టుగా ఇజ్రాయెల్ స్వయంగా ఫోటోతో సహా ప్రచురించింది. కానీ ఇప్పుడు విక్టరీ డే సంబరాల్లో అతను పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నల్లటి టోపీ పెట్టి విక్టరీ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఇస్మాయిల్ ఖానీని ఒకసారి మనం చూడొచ్చు. ఎస్, కళ్ళజోడు ధరించి నల్లని టోపీ పెట్టి ఆ జనసమూహం మధ్య ఉన్నటువంటి వ్యక్తే ఇస్మాయిల్ ఖానీ. ఈ వేడుకల్లో ఇరాన్ ప్రెసిడెంట్ కూడా పాల్గొన్నారు. అదే వేడుకలో ఎస్ ఇతరే ఇస్మాయిల్ ఖానీ ప్రస్తుతం బతికే ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రకటించినట్టుగా అతను చనిపోయలేదు. తమ దాడుల్లో చనిపోయినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. టాప్ కమాండర్ల జాబితాలో ఇస్మాయిల్ ఖానీ కూడా ఉన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే అప్పుడు ఆ దాడుల నుంచి తప్పించుకొని ఇస్మాయిల్ ఖానీ అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతను యుద్ధం ముగిసిన తర్వాత బయటకు వచ్చాడు. ఆ విక్టరీ డే వేడుకల్లో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. టెహ్రాన్ విక్టరీ మార్చ్లో చనిపోయాడనుకుంటున్న ఐఆర్జీసీ కుడ్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ కనిపించాడు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ ఇరానియన్ బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ ఇజ్రాయెల్పై ఇరాన్ స్వయం విజయాన్ని ప్రకటించిన సందర్భంగా టెహ్రాన్లో జరిగిన వేడుకల్లో సజీవంగా అలాగే ఆరోగ్యంగా కనిపించినట్టుగా స్థానిక మీడియా చెప్తోంది. ఇరాన్ యొక్క న్యూస్ ఏజెన్సీ తస్నిమ్ పోస్ట్ చేసిన వీడియోలో ఈ జనసమూహంలో ఖానీ కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాడు. ఆపరేషన్ డివైన్ విక్టరీ తర్వాత టెహ్రాన్ ప్రజల సమావేశానికి కమాండర్ ఖానీ హాజరవుతున్నట్టుగా ఆ ఏజెన్సీ ఎక్స్లో తెలిపింది. ఎస్, మనం స్వయంగా చూడొచ్చు. టెహ్రాన్ జరుపుకున్న సంబరాలు విక్టరీ మార్చ్లో అతను కనబడ్డాడు. ఆపరేషన్ డివైన్ విక్టరీ పేరుతో ఇరాన్ స్వయంగా ప్రకటించుకుంది. తామే యుద్ధంలో గెలిచినట్టుగా ఇరాన్ తమంతట తామే స్వయంగా ప్రకటించుకుంది. దాని తర్వాత సంబరాలు కూడా జరుపుకున్నారు. యుద్ధంలో తామే గెలిచామని అటు అమెరికాపై ఇటు ఇజ్రాయెల్పై దాడులు చేసి పైచేయి సాధించినట్టుగా ఇరాన్ చెప్పుకుంది. అయితే ఈ దాడుల తర్వాత ఏకంగా సెలబ్రేషన్స్ కూడా పిలుపునిచ్చారు. టెహ్రాన్ వీధుల్లో జనాలంతా కూడా గుమిగూడి ఇరాన్ జెండాలను చేతబట్టి విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారు. ఎస్, ఆ ర్యాలీలోనే ఇస్మాయిల్ ఖానీ ఇతను సైనిక జనరల్, ఇరాన్ యొక్క ఐఆర్జీసీకి ఆయన చీఫ్గా కూడా వ్యవహరించినట్టు చెప్తున్నారు. సో ఇతను ఎలిమినేట్ చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్పింది. కానీ ఇతను బతికే ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఈ వీడియో మనకు కనబడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో ద్వారా అతను బతికే ఉన్నాడంటూ ఇరాన్ ఆర్మీ ఇజ్రాయెల్ను ఎగతాళిగా చేస్తూ చెప్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. ఒకసారి ఆ వీడియోలు ఆ సెలబ్రేషన్ సంబంధించినటువంటి స్పాట్ విజువల్స్ చూద్దాం ఒకసారి.
ఎస్, అతనే ఇస్మాయిల్ ఖనీ ఐఆర్జీసీకి గతంలో నేతృత్వం వహించాడు. ఇరాన్ సైనిక జనరల్లో ఒకరుగా చెప్తున్నారు. అయితే ఇతనిపై గతంలో కూడా చనిపోయినట్టుగా పుకార్లు వచ్చాయి. గతంలో కూడా 2024 అక్టోబర్లో ఇతను ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్టుగా, బీరూట్లో జరిగిన దాడుల్లో చనిపోయినట్టుగా, లెబనాన్ దాడుల్లో చనిపోయినట్టుగా అప్పట్లో కూడా ఈయనపై కొన్ని పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా అతను ఆరోగ్యంగానే ఉన్నాడు అంటూ తిరిగి ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ ఇరాజ్ స్టేట్మెంట్ ఇచ్చేదాకా వెళ్ళింది ఆ వ్యవహారం. బీరూట్పై దాడుల తర్వాత అతన్ని చేరుకోవడం కాస్త కష్టమైందని, తర్వాత అతను ఆరోగ్యంగానే ఉన్నట్టు కూడా అప్పుడు ఇరాన్ ఆర్మీ ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. అప్పుడు టర్కీ అలాగే ఇజ్రాయెల్ వర్గాలు సహా అనేక మీడియా సంస్థలు అతను చంపబడి ఉండొచ్చు అంటూ అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అలాగే ఇక న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు కూడా అప్పుడే అతను చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. అక్టోబర్ 1న 2024లో ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఖానీని నిశితంగా పరిశీలిస్తున్నారు. అతనిపై ఇజ్రాయెల్ చర్య తీసుకోవచ్చనే ఆందోళన అప్పట్లోనే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్తో కలిసి అతను పనిచేస్తున్నాడనే అనుమానం కారణంగా ఇరానే అతను ఉరి తీసాడనొచ్చు అంటూ సౌదీ నుంచి కొన్ని వార్తా సంస్థలు రకరకాలుగా అతనిపై ఊహాగానాలు వచ్చాయి. అంటే ఇటీవల ఆ దాడి సమయంలో బీరూట్లో దక్షిణ శివారు ప్రాంతంలో దహియాలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అది హిజ్బుల్లాకు బలమైన కోటగా పిలువబడుతుందని, అక్కడే లక్ష్యంగా చేసుకున్నప్పుడు వేరే హెజ్బుల్లా లీడర్ హషీమ్ను లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఖానీ కూడా అక్కడే ఉన్నట్టు, అతను కూడా చనిపోయినట్టు 2024లోనే వార్తలు వచ్చాయి. కానీ అదంతా తప్పని తేలింది. మళ్ళీ తిరిగి మొన్న జరిగిన యుద్ధంలో కూడా అతన్ని ఎలిమినేట్ చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్పింది. సో ఈయన నేరుగా ఐఆర్జీసీకి నేతృత్వం వహిస్తూ అటు హిజ్బుల్లాకు సపోర్ట్ చేస్తున్నాడు లెబనాన్లో అంటూ ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణ చేసింది. హిజ్బుల్లాకు కూడా శిక్షణ ఇచ్చి అక్కడి హిజ్బుల్లాను కూడా వీళ్ళ సైన్యానికి ధీటుగా తయారు చేశాడని, కుడ్స్ ఫోర్స్కు ధీటుగా తయారు చేశాడనే ఒక వాదనలు కూడా వినిపించాయి. సో ఆ రకంగా ఇస్మాయిల్ ఖనీ చనిపోయాడంటూ వచ్చిన వార్తల్ని అప్పుడే ఇరాన్ ఖండించింది. ఇది రెండోసారి. ఏకంగా ఇజ్రాయెల్ ప్రకటించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు తిరిగి అతను బతికే ఉన్నాడంటూ పోస్ట్ చేశారు ఇరాన్ నుంచి. తస్నీమ్ అనే ఒక ఏజెన్సీ, న్యూస్ ఏజెన్సీ ఇప్పుడు పోస్ట్ చేసింది అతని వీడియోతో సహా. ఒకసారి మనకు చూస్తే అర్థమవుతుంది టెహ్రాన్, ఎస్ ఇతనే సర్కిల్లో ఉన్న వ్యక్తి. టెహ్రాన్లో జరిగిన ఆ విజయోత్సవ సభలో, విక్టరీ పరేడ్లో పాల్గొన్నాడు అతను. సో చాలా క్లియర్. ఇజ్రాయెల్ అతను చంపామని ఆల్రెడీ అనౌన్స్ చేసింది 13వ తేదీన. టాప్ కమాండర్ల జాబితాలో ఇతను కూడా ఉన్నాడు, కానీ అతను చనిపోలేదు అనడానికి ఈ వీడియోని నిదర్శనం అంటూ ఇరాన్ చెప్తోంది. సో మొత్తం మీద ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందంటూ ఇరాన్ మరొకసారి మొసాద్ను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఇజ్రాయెల్ తమపై చేసిన దాడికి అంతకు రెట్టింపు బదులు తీర్చుకున్నామంటూ కూడా ఇజ్రాయెల్ తామే పైచేయి సాధించాము, అంతేకాదు అమెరికాపై కూడా పైచేయి సాధించామంటూ ఈ సంబరాలు చేసుకుంటుంది. ఆ సంబరాల్లోనే భాగంగా ఈ ఇస్మాయిల్ ఖనీ కనబడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతుంది.